రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబును సిఐడి అధికారులు వర్చువల్ గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. చంద్రబాబు రిమాండ్ కస్టడీ ఈ రోజుతో ముగిశాయి. ఈ నేపథ్యంలో స్కేల్ డెవలప్మెంట్ కేసులో మరింత విచారణ కోసం మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి న్యాయమూర్తిని కోరారు. చంద్రబాబు రిమాండ్ కూడా నేటితో ముగియనున్నందున న్యాయమూర్తి వచ్చే నెల 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించారు. స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఆయన రిమాండ్ ను అక్టోబర్ 5 వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది. కాసేపట్లో కస్టడీ పైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు రిమాండ్ తొలుత ఈ నెల 22తో ముగియగా 2 రోజులు పొడిగించి సిఐడి కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబును మాత్రం 5 వరకు రిమాండ్ కు పొడిగించారు. వర్చువల్ గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. చంద్రబాబు రిమాండ్ కస్టడీ ఈ రోజుతో ముగిశాయి. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో మరింత విచారణ కోసం మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి న్యాయమూర్తిని కోరారు. చంద్రబాబు రిమాండ్ కూడా నేటితో ముగియనున్నందున న్యాయమూర్తి వచ్చే నెల 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించారు. స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఆయన రిమాండ్ ను అక్టోబర్ 5 వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది. చంద్రబాబును సిఐడి అధికారులు వర్చువల్ గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తారు. చంద్రబాబు రిమాండ్ కస్టడీ ఈ రోజుతో ముగిశాయి. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరింత విచారణ కోసం మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి న్యాయమూర్తిని కోరారు. చంద్రబాబు రిమాండ్ కూడా నేటితో ముగియనున్నందున న్యాయమూర్తి వచ్చే నెల 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, ఇక మరో బ్రేకింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబుకు సంబంధించి జ్యుడిషియల్ రిమాండ్ ను వచ్చే నెల అక్టోబర్ 5వ తారీఖు వరకు కూడా పొడిగిస్తూ కొద్దిసేపు క్రితం ఏసీపీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి జ్యుడిషియల్ రిమాండ్ ఈ రోజుతో ముగిసింది. దాంతో పాటు సిఐడి కస్టడీ కూడా కొద్దిసేపు క్రితం సాయంత్రం 5 గంటల సమయంలో ముగిసిన నేపథ్యంలోని 2 జ్యుడిషియల్ రిమాండ్ అట్లాగే సిఐడి కస్టడీ పొడిగించారనేది కూడా సిఐడి సంబంధించిన న్యాయవాదులు ఏసీపీ న్యాయస్థానంలోని పిటిషన్ వేశారు. ఇందుకు సంబంధించి కొద్దిసేపు క్రితం వర్చువల్ గా చంద్రబాబును ఏసీపీ న్యాయమూర్తి ముందు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కూడా హాజరుపరచడం జరిగింది. వెంటనే చంద్రబాబుకు సంబంధించి విచారణ చేసే ముందు సిఐడి అధికారులను సెంట్రల్ జైలు నుంచి కూడా వెళ్లిపోమని కూడా ఆదేశాలు జడ్జి ఇచ్చారు. ఎందుకంటే సిఐడి కస్టడీ ముగిసిన నేపథ్యంలో వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత చంద్రబాబుకు సంబంధించి తొలుతగా జ్యుడిషియల్ రిమాండ్ కి సంబంధించి తీర్పును వెల్లడించడం జరిగింది. ఈ నెల అంటే వచ్చే నెల అక్టోబర్ 5వ తారీఖు వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు జడ్జి. ఇక సిఐడి కస్టడీకి సంబంధించి
ఒక పిటిషన్ ను పొడిగించాలి అనేది మాత్రం సిఐడి కస్టడీ మరింత సమయాన్ని కోరుతూ సిఐడి న్యాయవాదులు పిటిషన్ వేస్తున్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా చంద్రబాబు తరపున న్యాయవాదులు తప్పుపట్టారు. ప్రస్తుతం ఇప్పటికే 2 రోజులు విచారించారు, మరోసారి విచారించాల్సిన అవసరం లేదు అనేది మాత్రం ఇటు చంద్రబాబు తరపున న్యాయవాదులు చెప్పిన నేపథ్యంలోని సిఐడి కస్టడీకి సంబంధించి కూడా మరి కాసేపట్లో క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే చంద్రబాబుతోని తొలుతగా జడ్జి మాట్లాడారు. ఎందుకంటే చంద్రబాబుకు సంబంధించి ఏదైతే ఉందో కోర్టు ఆదేశాల మేరకే విచారణ జరిగిందా, దాంతో పాటు విచారణలోని ఒత్తిడి లాంటి ఒత్తిడి చేసి ప్రశ్నలు ఏమైనా లాగే ప్రయత్నం చేశారా, దాంతో పాటు ఏ విధంగా ప్రస్తుతం జైల్లోని ఏర్పాట్లు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు లేవా అనేది మాత్రం జడ్జి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇంకా దాంతో పాటు ప్రస్తుతం మీరు కేసు విచారణ ప్రక్రియలోనే ఉన్నారు, మీకు జ్యుడిషియల్ కస్టడీ వేశామని మీరు దోషిగా భావించాల్సిన అవసరం లేదు, విచారణ జరిగిన తర్వాత వాస్తవాలన్నీ బయటికి వస్తాయి అనేది మాత్రం జడ్జి చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇంకా దాంతో పాటు రేపు సోమవారం మీ బెయిల్ పై విచారణ జరగబోతుంది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తున్నాం అనేది మాత్రం ఏసీపీ న్యాయమూర్తి చంద్రబాబు చెప్పిన నేపథ్యంలోని ప్రస్తుతం చంద్రబాబుకు సంబంధించి సిఐడి కస్టడీకి సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనిపై కూడా మరి కాసేపట్లో క్లారిటీ రానుంది. అంటే ఓవరాల్ గా ఈ రోజు వరకు చంద్రబాబు 12 రోజుల పాటు జైల్లో ఉన్నారు. మరో అక్టోబర్ 5వ తారీఖు వరకు, అంటే ఓవరాల్ గా చూసినట్లయితే ఇంకో 10 రోజుల వరకు కూడా చంద్రబాబుకు ఇందుకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ ఉన్న పరిస్థితి జ్యుడిషియల్ రిమాండ్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. దీనిపై సిఐడి కస్టడీకి సంబంధించి మరి కాసేపట్లో క్లారిటీ తీసుకోబోతున్నారు. ఇదిలా ఉంటే రేపు చంద్రబాబుకు సంబంధించి ఏసీబీ న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతుంది. ఇప్పటికే చంద్రబాబు తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ ను ఏసీపీ న్యాయస్థానంలో వేసిన నేపథ్యంలోని సోమవారం దీనిపై వాదోపవాదాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. దాంతో పాటు సుప్రీంకోర్టులో చంద్రబాబుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ పై కూడా రేపు విచారణకు రాబోతుంది. హైకోర్టులోని చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు తరపున న్యాయవాదులు స్పెషల్ లీవ్ పిటిషన్ ను ఇందుకు సంబంధించిన సుప్రీంకోర్టులో నిన్న దాఖలు చేశారు. రేపు దీనిపై విచారణ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్ గా చంద్రబాబుకు సంబంధించి జ్యుడిషియల్ రిమాండ్ ను అక్టోబర్ 5వ తారీఖు వరకు కూడా పొడిగించారు. ఇంకా సిఐడి కస్టడీకి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్. చంద్రబాబును సిఐడి అధికారులు వర్చువల్ గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. చంద్రబాబు రిమాండ్ కస్టడీ ఈ రోజుతో ముగిశాయి. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరింత విచారణ కోసం మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి న్యాయమూర్తిని కోరారు. చంద్రబాబు రిమాండ్ కూడా నేటితో ముగియనున్నందున న్యాయమూర్తి వచ్చే నెల 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించారు. చంద్రబాబును సిఐడి అధికారులు వర్చువల్ గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. చంద్రబాబు రిమాండ్ కస్టడీ ఈ రోజుతో ముగిశాయి. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరింత విచారణ కోసం మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి న్యాయమూర్తిని కోరారు. చంద్రబాబు రిమాండ్ కూడా నేటితో ముగియనున్నందున న్యాయమూర్తి వచ్చే నెల 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించారు. ఇక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. హైకోర్టు అడ్వకేట్ మాచర్ల రంగయ్యని అడిగి తెలుసుకుందాం చంద్రబాబు రిమాండ్ పై అసలు ఎలా స్పందిస్తారు అనేది. సార్ లైన్ లో ఉన్నారా? సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి సార్, చంద్రబాబు రిమాండ్ పై మీరు ఎలా స్పందిస్తారు?
మేడం యాజ్ ఎ లీగల్ అడ్వైజర్ చంద్రబాబు నాయుడు గారిని కాదు, బట్ ఏదైతే అలిగేషన్స్ వాళ్ళ మీద వేశారో దాని సీరియస్ అఫెన్సెస్ దాంట్లో ఏంటంటే 409 ఒకటి ఏదైతే ఉందో అది వెరీ సీరియస్ అఫెన్స్ యాక్చువల్లీ. బట్ దాని పూర్వపరాలు మనకు తెలియదు, బట్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. బట్ 409 ఏదైతే ఉందో అది సీరియస్ అఫెన్స్ కాబట్టి దానికి ఏంటంటే ఈవెన్ లైఫ్ వరకు కూడా దాని మీద ఇంప్రిజన్మెంట్ ఉంటుంది కాబట్టి దాంట్లో కాగ్నిజెన్స్ తీసుకొనేసేసి వాళ్ళు ఈ విధంగా చేయడం జరిగింది. బట్ నౌ ఎక్స్టెన్షన్ దానికి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కస్టడీ కావాలంటున్నారు, దే వాంటెడ్ గో ఫర్ ఇంటరోగేషన్. సో దట్ ఈస్ క్వైట్ నార్మల్ గా ఏదైతే ఉంటుందో నార్మల్ ప్రొసీజర్. సో దట్ సో దే హ్యావ్ టు గో ఫర్ కస్టడీ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది పోలీస్ ఫర్ ఎంక్వైరీ ఆఫ్ ది అఫెన్స్ అన్నమాట. అది సార్ వినపడుతుందా? సార్ చెప్పండి. వినపడుతుంది కంటిన్యూ చేయండి సార్. కాబట్టి ఇప్పుడు 409 అఫెన్స్ ఏదైతే ఉందో దట్ ఇస్ నాట్ అవైలబుల్ యాక్చువల్లీ. బట్ రెస్ట్ ఆల్ థింగ్స్ ఏదైతే సబ్వెన్స్ వాటిలో పోకుండా నేను ఈ 409 అఫెన్స్ ఎవరైనా ఉండొచ్చు, దాంట్లో క్వైట్ న్యాచురల్లీ ద పోలీస్ వాంటెడ్ ది కస్టడీ కాబట్టి ఆ కస్టడీలో ఏంటంటే దే వాంటెడ్ గో ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సో దే ఎవరైనా సరే దే హ్యావ్ టు కోఆపరేట్ విత్ ది పోలీస్ ఆఫీసర్. ఏది క్వశ్చన్స్ ఉంటే వాళ్ళ క్వశ్చన్ టాక్ చేస్తే వాళ్ళకి ఆన్సర్ చెప్తూ ఉండాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. చంద్రబాబును సిఐడి అధికారులు వర్చువల్ గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. చంద్రబాబు రిమాండ్ కస్టడీ ఈ రోజుతో ముగిశాయి. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరింత విచారణ కోసం మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి న్యాయమూర్తిని కోరారు. దీంతో న్యాయమూర్తి వచ్చే నెల 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించారు. రైట్, మీరైతే బిగ్ బ్రేకింగ్ చూస్తున్నారు. చంద్రబాబును సిఐడి అధికారులు వర్చువల్ గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. చంద్రబాబు రిమాండ్ కస్టడీ ఈ రోజుతో ముగిశాయి. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరింత విచారణ కోసం మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సిఐడి న్యాయమూర్తిని కోరారు. దీంతో న్యాయమూర్తి వచ్చే నెల 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్ ద్వారా అందజేస్తారు. మోహన్, స్వాతి, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఏదైతే చంద్రబాబుకి ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే ఈ రిమాండ్ ఈ రోజుతో ముగియనుంది. మరి కాసేపట్లోనే ఏం జరుగుద్దనే అంశాన్ని మనం కాసేపటి క్రితం చర్చించుకున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వర్చువల్ గా ఏదైతే న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన సిఐడి అధికారులు అక్కడ సిఐడి అధికారులు ఎలా ప్రవర్తించారు, మీతో ఎలా ఉన్నారు ఏంటి అనే అంశాన్ని క్లియర్ గా చంద్రబాబుతో అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా సిఐడి అధికారులకి స్పష్టంగా నేను కలిసి వారికి కావాల్సిన సమాచారం అంతా ఇచ్చాను, వారికి ఫుల్ గా కోఆపరేట్ చేశాననే అంశాన్ని చంద్రబాబు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే న్యాయమూర్తి కూడా మీకు ఇది శిక్ష కాదు, న్యాయస్థానం కస్టడీలో ఉన్న రిమాండ్ లో ఉన్నారు, మీరు న్యాయస్థానం పరిధిలో ఉన్నారు, మీరు జైల్లో రిమాండ్ మాత్రమే అనుభవిస్తున్నారు, మీకు ఇది పనిష్మెంట్ కాదు అని చెప్పి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతున్నాం మేము. ఎట్టి పరిస్థితుల్లో మీకు చట్ట పరిధిలోనే జరుగుతుంది తప్పించి చట్టానికి డీవియేషన్ అయితే లేదు. ఎవరికైనా సరే ఒకటే చట్టం అనే టైప్ లో వచ్చేటట్టుగా న్యాయమూర్తి కూడా చంద్రబాబుకు తెలిపినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజుతో ముగియనున్న రిమాండ్ ని మరి వచ్చే నెల 5వ తారీఖు అండి 11 రోజులు
రిమాండ్ పొడిగించారు. ఈ నేపథ్యంలో రిమాండ్ 5వ తారీఖు వరకు రిమాండ్ ఉన్న నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టులో ఏదైతే స్క్వాష్ పిటిషన్లు ఇవన్నీ కూడా కొంచెం కేసు ఉన్న నేపథ్యంలో ఈ వాదనలన్నీ తెలిసిన తర్వాత ఎటువంటి తీర్పు వస్తుంది, ఆ తీర్పును బట్టే ఈ రిమాండ్ పరిస్థితి అనేది తెలుస్తుంది. అలాగే సిఐడి కూడా ఒక పిటిషన్ వేయనుంది రేపు ఏసీబీ కోర్టులో. ఇలాగే కస్టడీకి మరి కొన్ని రోజులు మాకు సమయం కావాలి, చంద్రబాబు కస్టడీకి కావాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ నేపథ్యంలో మరి రేపు కోర్టు ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. మళ్ళీ కస్టడీకి ఇస్తే మళ్ళీ యాజ్ యూజువల్ గా ఇప్పుడు ఈ 2 రోజుల్లో ఎలా జరిగిందో అదే టైప్ లో మళ్ళీ విచారణ జరుగుతుందని చెప్పేసి ఏదైతే న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇటువైపు చంద్రబాబు అభిమానులు కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు, చంద్రబాబుకు మళ్ళీ రిమాండ్ పొడిగించడంతో కొంత నిరాశ అనేది తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ రానున్న రోజుల్లో 1-2 రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారు, స్క్వాష్ పిటిషన్ తో బయటకు వస్తారనే ఒక ఆశాభావం అయితే ఉంది టీడీపీ శ్రేణుల్లో. ఈ నేపథ్యంలోనే రిమాండ్, ఎందుకంటే వచ్చే 26 నుంచి వరుసగా సెలవులు అనేది కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ లోపే ఏదో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి టీడీపీ శ్రేణులందరూ కూడా చూస్తున్నారు సార్. రైట్, థ్యాంక్ యూ మోహన్. స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఆయన రిమాండ్ అక్టోబర్ 5 వరకు ఏసీబీ కోర్టు పొగిడించింది. అయితే చంద్రబాబును సిఐడి అధికారులు వర్చువల్ గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. చంద్రబాబు రిమాండ్ కస్టడీ ఈ రోజుతో ముగిశాయి. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరింత విచారణ కోసం మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సిఐడి న్యాయమూర్తిని కోరారు. దీంతో న్యాయమూర్తి వచ్చే నెల 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు. మహేందర్, చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా ఎదురు దెబ్బలు దర్శనం ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో శిక్ష కూడా తగ్గిందని చెప్పొచ్చు. చంద్రబాబు రిమాండ్ లో ఏసీపీ కోర్టు పొడిగించింది. అక్టోబర్ 5 వరకు రిమాండ్ మొత్తంగా పొడిగిస్తూ ఆదేశాలు అయితే ఇచ్చింది. కస్టడీలో ఉన్న చంద్రబాబు చాలా ప్రశ్నలు కూడా దాటివేశారంటూ ఇటు దర్యాప్తు సంస్థల అధికారులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. రిమాండ్ తో పాటు కస్టడీని కూడా పొడిగించాలని సిఐడి అధికారులు మెమోలు కూడా దాఖలు చేశారని తెలిసింది. మొత్తంగా చంద్రబాబు తరపు లాయర్లు కూడా దీనిపై అభ్యంతరం అయితే రిమాండ్ పొడిగించడం పాటు కస్టడీ కూడా పొడిగించడంతో చంద్రబాబు లాయర్లు కూడా పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా సిఐడి వాదన తీసుకున్న మాత్రమే కోర్టు ఏకీభవించిన నేపథ్యం కనిపించింది. చంద్రబాబు రిమాండ్ గడువును పూర్తిగా పొడిగిస్తూ ఉత్తర్వులు కూడా దాఖలు చేసింది. కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ఇప్పటికే తొలి రిమాండ్ పూర్తిగా ముగిసిన నేపథ్యంలో మరి అటు సిఐడి అధికారులు కూడా రాజమండ్రి జైల్లోనే కస్టడీకి తీసుకొని చంద్రబాబును విచారించారు. కస్టడీ ముగియడంతో చంద్రబాబు వర్చువల్ గా జైలు నుంచి ఏసీబీ కోర్టు ఎదురుగా హాజరుపడ్డారు. మొత్తంగా ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు చంద్రబాబు రిమాండ్ పొడిగించింది. మరి ఈ రిమాండ్ 5వ తారీఖు వరకు పొడిగించడం, మరి వైపు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదని చెప్తున్న నేపథ్యం, మరోవైపు లాయర్లు కూడా చెప్తున్న పరిస్థితి, మరోవైపు చంద్రబాబు దర్యాప్తుకు సహకరించట్లేదని తెలుస్తున్న నేపథ్యం, అలాగే లాయర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.
చంద్రబాబును సిఐడి అధికారులు వర్చువల్ గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. చంద్రబాబు రిమాండ్, కస్టడీ ఈ రోజుతో ముగిశాయి. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరింత విచారణ కోసం మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి న్యాయమూర్తిని కోరారు. దీంతో న్యాయమూర్తి వచ్చే నెల 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ గడువును ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సిఐడి 2 వారాల క్రితం అరెస్టు చేసింది. నేటితో రిమాండ్ ముగియడంతో వర్చువల్గా ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి ఆయన రిమాండ్ను అక్టోబర్ 5వ తేదీ వరకు అంటే మరో 11 రోజులు పొడిగించారు. ఈ కేసులో చంద్రబాబును సిఐడి 2 రోజుల పాటు తమ కస్టడీని తీసుకొని విచారించింది. చంద్రబాబును 2 రోజుల పాటు 12 గంటలకు పైగా విచారించి సిఐడి 120 ప్రశ్నలు సంధించింది. చంద్రబాబును సిఐడి అధికారులు వర్చువల్ గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. చంద్రబాబు రిమాండ్, కస్టడీ ఈ రోజుతో ముగిశాయి. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరింత విచారణ కోసం మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి న్యాయమూర్తిని కోరారు. దీంతో న్యాయమూర్తి వచ్చే నెల 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ గడువును ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సిఐడి 2 వారాల క్రితం అరెస్టు చేసింది. నేటితో రిమాండ్ ముగియడంతో వర్చువల్గా ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి ఆయన రిమాండ్ను అక్టోబర్ 5వ తేదీ వరకు అంటే మరో 11 రోజులు పొడిగించారు. ఈ కేసులో చంద్రబాబును సిఐడి 2 రోజుల పాటు తమ కస్టడీకి తీసుకొని విచారించింది. చంద్రబాబును 2 రోజుల పాటు 12 గంటలకు పైగా విచారించిన సిఐడి 120 ప్రశ్నలు సంధించింది. చంద్రబాబును సిఐడి అధికారులు వర్చువల్ గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. చంద్రబాబు రిమాండ్, కస్టడీ ఈ రోజుతో ముగిశాయి. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరింత విచారణ కోసం మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి న్యాయమూర్తిని కోరారు. దీంతో న్యాయమూర్తి వచ్చే నెల 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ గడువును ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సిఐడి 2 వారాల క్రితం అరెస్టు చేసింది. నేటితో రిమాండ్ ముగియడంతో వర్చువల్గా ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి ఆయన రిమాండ్ను అక్టోబర్ 5వ తేదీ వరకు అంటే మరో 11 రోజులు పొడిగించారు. ఈ కేసులో చంద్రబాబును సిఐడి 2 రోజుల పాటు తమ కస్టడీకి తీసుకొని విచారించింది. చంద్రబాబును 2 రోజుల పాటు 12 గంటలకు పైగా విచారించిన సిఐడి 120 ప్రశ్నలకు సంధించింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సిఐడి కస్టడీ ముగిసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేతను సిఐడి కోర్టు ద్వారా 2 రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకొని విచారించింది. నిన్న, ఈ రోజు చంద్రబాబును 12 గంటలకు పైగా 120 ప్రశ్నలు అడిగింది. కొన్ని డాక్యుమెంట్స్ చూపించి ఈ నిధులు ఎటు వెళ్లాయని ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. సిఐడి 2 బృందాలుగా ఆయనను ప్రశ్నించింది.
చంద్రబాబును సిఐడి అధికారులు వర్చువల్గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. చంద్రబాబు రిమాండ్ కస్టడీ ఈ రోజుతో ముగిశాయి. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరింత విచారణ కోసం మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి న్యాయమూర్తిని కోరారు. దీంతో న్యాయమూర్తి వచ్చే నెల 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ గడువును ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సిఐడి 2 వారాల క్రితం అరెస్టు చేసింది. నేటితో రిమాండ్ ముగియడంతో వర్చువల్గా ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి ఆయన రిమాండ్ను అక్టోబర్ 5వ తేదీ వరకు అంటే మరో 11 రోజులు పొడిగించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సిఐడి కస్టడీ ముగిసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేతను సిఐడి కోర్టు ద్వారా 2 రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకొని విచారించింది. నిన్న ఈరోజు చంద్రబాబును 12 గంటలకు పైగా 120 ప్రశ్నలు అడిగింది. కొన్ని డాక్యుమెంట్స్ చూపించి ఈ నిధులు ఎటు వెళ్లాయని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. సిఐడి 2 బృందాలుగా ఆయనను ప్రశ్నించింది. అయితే చంద్రబాబును సిఐడి అధికారులు వర్చువల్గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. చంద్రబాబు రిమాండ్ కస్టడీ ఈ రోజుతో ముగిశాయి. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరింత విచారణ కోసం మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి న్యాయమూర్తిని కోరారు. దీంతో న్యాయమూర్తి వచ్చే నెల 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ గడువును ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సిఐడి 2 వారాల క్రితం అరెస్టు చేసింది. నేటితో రిమాండ్ ముగియడంతో వర్చువల్గా ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి ఆయన రిమాండ్ను అక్టోబర్ 5వ తేదీ వరకు అంటే మరొక 11 రోజులు పొడిగించినట్లుగా తెలుస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సిఐడి కస్టడీ ముగిసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేతను సిఐడి కోర్టు ద్వారా 2 రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకొని విచారించింది. నిన్న ఈరోజు చంద్రబాబును 12 గంటలకు పైగా 120 ప్రశ్నలు అడిగింది. కొన్ని డాక్యుమెంట్స్ను చూపించి ఈ నిధులు ఎటు వెళ్లాయని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. సిఐడి 2 బృందాలుగా ఆయనను ప్రశ్నించింది. చంద్రబాబును సిఐడి అధికారులు వర్చువల్గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. చంద్రబాబు రిమాండ్ కస్టడీ ఈ రోజుతో ముగిశాయి. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరింత విచారణ కోసం మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి న్యాయమూర్తిని కోరారు. దీంతో న్యాయమూర్తి వచ్చే నెల 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించారు.